Friends, acids and bases series lo idi fourth video. So the topic is how does acids and bases react with metals. Acids and bases అనేవి metals తో ఏ విధంగా రియాక్ట్ అవుతాయి, ఏమేమి ప్రొడ్యూస్ చేస్తాయి అనేది మనం తెలుసుకుంటాం. జనరల్ గా యాసిడ్ అండ్ బేస్ రియాక్షన్ లో మనకి ఏం ఫామ్ అవుతుంది, సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అవుతుంది. అలాగే యాసిడ్ ఆర్ బేస్ మెటల్ తో రియాక్ట్ అయినప్పుడు ఏం ఫామ్ అవుతుంది అనేది మనకి ఈ యాక్టివిటీ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే, ఫస్ట్లీ ఈ యాక్టివిటీ కోసం ఏం చేయాలంటే ఈ డయాగ్రామ్ లో చూపించిన విధంగా ఆపరేటర్స్ ని అరేంజ్ చేసుకోవాలి. ఒక రిటార్డ్ స్టాండ్ కి మనం ఒక టెస్ట్ ట్యూబ్ ని హోల్డ్ చేసుకోవాలి. హోల్డ్ చేసుకుని దాంట్లోకి ఒక 5 ml H2SO4 తీసుకుని H2SO4 5 ml టెస్ట్ ట్యూబ్ లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి ఆ టెస్ట్ ట్యూబ్ లోకి జింక్ గ్రాన్యూల్స్ తీసుకోవాలి. సమ్ అమౌంట్ ఆఫ్ జింక్ గ్రాన్యూల్స్ తీసుకోవాలి. జింక్ గ్రాన్యూల్స్ తీసుకుని ఇందులోకి వేసిన తర్వాత జింక్ గ్రాన్యూల్స్ యాడ్ చేసిన తర్వాత కార్క్ తో దీన్ని క్లోజ్ చేసి సింగిల్ హోల్డ్ కార్క్ తో ఈ టెస్ట్ ట్యూబ్ ని క్లోజ్ చేసి ఈ డెలివరీ ట్యూబ్ ద్వారా ఒక బేకర్ లో సోప్ వాటర్ తీసుకుని ఈ డెలివరీ ట్యూబ్ నుంచి ఆ బేకర్ కి కనెక్ట్ చేయాలి. అంటే ఆ బేకర్ లో ఈ డెలివరీ ట్యూబ్ ని ఇమర్స్ చేయాలి. సో ఆ బేకర్ లో ఏముంటాయంటే సోప్ వాటర్ ఉంటాయి. ఓకేనా, సో ఇది డెలివరీ ట్యూబ్, బేకర్ విత్ సోప్ వాటర్, బేకర్ విత్ సోప్ వాటర్. ఇది టెస్ట్ ట్యూబ్. పార్ట్స్ లేబులింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. టెస్ట్ ట్యూబ్, డైల్యూట్ H2SO4, జింక్ గ్రాన్యూల్స్, స్టాండ్, కార్క్. ఓకే, ఈ విధంగా మనం ఆపరేటర్స్ ని అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఏమేంటి, హౌ డస్ యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్స్ అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, ఫస్ట్ డైల్యూట్ H2SO4 ఈ టెస్ట్ ట్యూబ్ లో తీసుకుని దాంట్లోకి జింక్ గ్రాన్యూల్స్ యాడ్ చేసి కార్క్ తో ఈ విధంగా క్లోజ్ చేసుకున్నది సింగిల్ హోల్డ్ కార్క్ కాబట్టి అందులోకి డెలివరీ ట్యూబ్ ని ఇన్సర్ట్ చేసుకుని ఆ డెలివరీ ట్యూబ్ ని మనం ఏం చేసాము, బేకర్ లో సోప్ వాటర్ తీసుకుని ఆ డెలివరీ ట్యూబ్ ని సోప్ వాటర్ లోకి ఇన్వెస్ట్ చేసాం. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే జింక్ గ్రాన్యూల్స్ అనేవి H2SO4 తో రియాక్షన్ చేసి ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద జింక్ గ్రాన్యూల్స్ గ్యాస్ ఈజ్ లిబరేటెడ్. ఒక గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయిన గ్యాస్ అనేది ఈ టెస్ట్ ట్యూబ్ నుంచి బయటకు వచ్చి విత్ ద హెల్ప్ ఆఫ్ డెలివరీ ట్యూబ్ ఇట్ ట్రావెల్స్ త్రూ ద డెలివరీ ట్యూబ్ అండ్ ఈ ఎండ్ లో ఏదైతే మనం బేకర్ లోకి లీవ్ చేసామో ఇక్కడికి వచ్చేసి ఇది సోప్ వాటర్ కాబట్టి ఇందులో నుంచి ఏమవుతాయంటే ఈ గ్యాస్ బబుల్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ నుంచి గ్యాస్ బబుల్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి. ఈ గ్యాస్ బబుల్స్ బయటకు వస్తున్నప్పుడు సో ఇక్కడ సమ్ గ్యాస్ అనేది రిలీజ్ అయింది కదా, అది ఏ గ్యాస్ అనేది మనం తెలుసుకోవడానికి ఏం చేస్తామంటే బర్నింగ్ క్యాండిల్ దాని దగ్గరికి తీసుకొస్తాం. ఆ గ్యాస్ దగ్గరికి ఏం తీసుకొస్తాము, బర్నింగ్ క్యాండిల్ తీసుకుని వస్తాం. బర్నింగ్ క్యాండిల్ తీసుకుని వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ బబుల్స్ అనేవి పాప్ సౌండ్ తో బ్లాస్ట్ అవుతూ ఉంటాయి. ద బబుల్స్ ఆర్ బ్లాస్ట్ విత్ ద పాప్ సౌండ్. సో పాపింగ్ సౌండ్ అనేది వస్తుంది కాబట్టి అవి బ్లాస్ట్ అవుతున్నాయి కాబట్టి అక్కడ రిలీజ్ అయిన గ్యాస్ అనేది హైడ్రోజన్ గ్యాస్ అనేది మనం కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనా, సో వెన్ యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్స్ ఇట్ ప్రొడ్యూసెస్ హైడ్రోజన్ గ్యాస్. ఓకే, సో ఇలా ప్రొడ్యూస్ అయిన హైడ్రోజన్ గ్యాస్ కన్ఫర్మ్ చేయడానికి మనం ఏం చేస్తాం, బర్నింగ్ క్యాండిల్ అనేది వాటి ఆ బబుల్స్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ద బబుల్స్ ఆర్ బ్లాస్ట్ విత్ ద పాపింగ్ సౌండ్. పాప్ సౌండ్ తో అవి బ్లాస్ట్ అవుతాయి. ఆ విధంగా మనం హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అయింది అనేది మనం కన్ఫర్మ్ చేయొచ్చు. సో దాని యొక్క కెమికల్ రియాక్షన్ ఇప్పుడు దాకా మనం ఏం చూసాము, యాక్టివిటీ సెటప్ చూసాము, ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది చూసాం. సో ఇప్పుడు కెమికల్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. సో H2SO4 రియాక్ట్ విత్ జింక్. సో జింక్ తో రియాక్ట్ చేసినప్పుడు ఏం ఫామ్ అవుతుంది, ZnSO4 ప్లస్ H2. సో H2 అనేది గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా, H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్, జింక్, ZnSO4 మీన్స్ జింక్ సల్ఫైడ్.
జింక్ సల్ఫేట్ అనే సాల్ట్ ఫామ్ అయింది. సో ఇక్కడ యాసిడ్ ప్లస్ మెటల్ గివ్స్ రైజ్ టు సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ ఆర్ సాల్ట్ ప్లస్ గ్యాస్. సాల్ట్ ప్లస్ యాసిడ్ ప్లేస్ లో ఇక్కడ H2SO4 తీసుకున్నాము. ఒకవేళ HCl తీసుకున్నా గానీ HCl ప్లస్ Zn గివ్స్ రైజ్ టు, సో ఇక్కడ Zn వ్యాలెన్సీ 2 అండ్ క్లోరిన్ వ్యాలెన్సీ 1 కాబట్టి 2 moles ఆఫ్ HCl తీసుకోవాలి. 2 moles ఆఫ్ HCl ప్లస్ Zn గివ్స్ రైజ్ టు ZnCl2 ప్లస్ H2. సో దీని ఏమొచ్చేసి జింక్ క్లోరైడ్. Zinc chloride and hydrogen gas, hydrochloric acid. When hydrochloric acid is react with zinc, it produces zinc chloride and hydrogen gas. When H2SO4 sulfuric acid react with zinc, it produces zinc sulfate and hydrogen gas. సో ఈ నేమింగ్ మనం ఏ విధంగా ఇస్తున్నాము, జింక్ క్లోరైడ్ అని, జింక్ సల్ఫేట్ అని ఏ విధంగా ఇస్తున్నాము అనేది లెర్న్ కెమిస్ట్రీ అనే ఒక ప్లేలిస్ట్ వస్తుంది నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ కాంపౌండ్ కి నేమింగ్ ఎలా ఇవ్వాలి, సో బేసిక్స్ ఆఫ్ కెమిస్ట్రీ అన్ని కూడా ఆ సిరీస్ లో మీరు నేర్చుకోవచ్చు. సో త్వరలోనే ఆ వీడియోస్ అన్ని నేను అప్లోడ్ చేస్తాను. ఈ టాపిక్స్ వచ్చేసి 10th క్లాస్ వాళ్ళకి ఉపయోగపడతాయి. నెక్స్ట్ NCERT నెక్స్ట్ ఇయర్ 10th క్లాస్ వాళ్ళకి యాసిడ్ అండ్ బేసిస్ టాపిక్ లో ఇది. ఈ యాక్టివిటీ వచ్చేసి వెన్ యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్. సో ఇదే విధంగా సేమ్ యాక్టివిటీలోనే మీరు H2SO4 ఈజ్ రీప్లేస్డ్ విత్ బేస్. సో యాసిడ్ అనేది మనం బేస్ తో రీప్లేస్ చేయాలి. ఈ డైల్యూట్ H2SO4 ని రీప్లేస్డ్ విత్ NaOH. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, వెన్ బేస్ రియాక్ట్ విత్ మెటల్స్, బేస్ అనేది మెటల్స్ తో రియాక్ట్ అయితే ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది చూద్దాం. సో సేమ్ యాక్టివిటీ అయితే యాసిడ్స్ తో ఏ విధంగా అయితే చేసామో బేస్ తో కూడా అదే విధంగా చేస్తాము. ml ఆఫ్ డైల్యూట్ NaOH అనేది మనం తీసుకుని టెస్ట్ ట్యూబ్ లోకి దాంట్లోకి జింక్ గ్రాన్యూల్స్ అనేవి యాడ్ చేసుకుంటాము. ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద జింక్ గ్రాన్యూల్స్ గ్యాస్ ఈస్ ప్రొడ్యూస్డ్. ఆ ప్రొడ్యూస్ అయిన గ్యాస్ అనేది డెలివరీ ట్యూబ్ ద్వారా మనకి ఈ సోప్ వాటర్ లోకి వస్తుంది. ఈ సోప్ వాటర్ లోకి వచ్చిన తర్వాత ఈ బబుల్స్ దగ్గరికి బబుల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ బబుల్స్ దగ్గరికి మనం ఒక లైట్నింగ్ క్యాండిల్ గానీ మ్యాచ్ స్టిక్ గానీ తీసుకెళ్ళినప్పుడు ఆ బబుల్స్ అనేవి పాప్ సౌండ్ తో బ్లాస్ట్ అయ్యాయి కాబట్టి అక్కడ ఉన్న గ్యాస్ అనేది H2 అని మనం కన్ఫర్మ్ చేయొచ్చు. సో ఇదంతా ఫిజికల్ గా ఏ విధంగా జరుగుతుంది, ఇదంతా ఫిజికల్ అరేంజ్మెంట్. ఇప్పుడు కెమికల్ గా ఏ విధంగా జరుగుతుంది రియాక్షన్ పరంగా అంటే, మనం NaOH రియాక్ట్ విత్ Zn. సో ఇక్కడ 2 moles తీసుకోవాలి. 2 moles ఆఫ్ NaOH రియాక్ట్ విత్ జింక్. సో ఇట్ ప్రొడ్యూసెస్ Na2 ZnO2 ప్లస్ H2. సో సోడియం సాల్ట్ ప్రొడ్యూస్ అయింది. సో the compound name is sodium zincate. Sodium zincate అనేది ఫామ్ అయింది and it produces H2 gas. Same like acids. When bases react with metals, it produces H2 gas, and acids react with metals, it also produces H2 gas. This is a activity of how does acids and bases react with metals. Thank you.